హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ బ్లాగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బట్ నేనైతే బాగాలేను. ఎందుకంటే మేమైతే హాస్పిటల్కి అయితే వచ్చాము. జీవితంలో కొన్ని క్షణాలు అసలు ఊహించని విధంగా వస్తాయి. మనం ఒకటి అనుకుంటే పరిస్థితులు ఇంకొకలా మారిపోతాయి. ఈరోజు కూడా అలాంటి ఒక సందర్భమే ఎదురైంది. సడన్గా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అసలు హాస్పిటల్కి వస్తామని అస్సలైతే అనుకోలేదు. హాస్పిటల్కి వచ్చేసరికి చుట్టూ ఒక రకమైన నిశ్శబ్దం. ఎవరి టెన్షన్ వాళ్ళది. మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియని పరిస్థితి. బయటకు మామూలుగా కనిపిస్తున్న లోపల మాత్రం చాలా భయం, ఆందోళన. ఇలాంటి సమయంలోనే జీవితంలో మనం ఎంత చిన్న చిన్న విషయాల గురించి బాధపడుతున్నామో అనేది అర్థమవుతూ ఉంటుంది. మనకు ఏదైనా చిన్న సమస్య వస్తే అదే పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఒక్కసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మన దగ్గర ఉన్న ఆరోగ్యం, మన కుటుంబం, మన వాళ్ళు మనతో ఉండటం ఎంత పెద్ద అదృష్టమో అర్థమవుతుంది. ఇక్కడ పిల్లలు మాత్రం ఏం తెలియనట్టుగా ఆడుకుంటున్నారు. వాళ్ళను చూస్తుంటే ఒకవైపు బాధగా ఉంది. ఇంకోవైపు వాళ్ళ అమాయకత్వం చూసి మనసు కొంచెం ధైర్యం వస్తుంది. వాళ్లకు ఈ పరిస్థితి గురించి తెలియదు కదా పూర్తిగా. వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. ఆడుకోవడం, నవ్వడం, చిన్న చిన్న విషయాలకు సంతోషపడటం. మన పెద్దవాళ్ళ మాత్రం రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు ప్రశాంతతను కోల్పోతూ ఉంటాం. కానీ పిల్లలను చూస్తే ఒక్క విషయం అర్థమవుతుంది. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. వచ్చిన పరిస్థితిని ఎదుర్కొంటూ మన వాళ్లకు ధైర్యంగా ఉండటం కూడా జీవితంలో ఒక భాగమే. హాస్పిటల్లో గడిపే ప్రతి నిమిషం మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. డబ్బు, పేరు, ఆస్తి ఇవన్నీ తర్వాత మనిషికి ఆరోగ్యం, మనశ్శాంతి, మన కుటుంబం మనతో ఉండటం కంటే గొప్పది ఇంకేమీ లేదనిపిస్తుంది. ఈరోజు మనం ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామంటే అది కూడా ఒక అదృష్టమే. మన వాళ్ళతో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, పిల్లలతో నవ్వడం ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లో అనిపిస్తాయి. కానీ అవే నిజమైన సంతోషాలు. హాస్పిటల్కి వచ్చాక మనసులో ఎన్నో ఆలోచనలు. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనే టెన్షన్. బయటికి ధైర్యంగా ఉన్నట్టు కనిపించిన లోపల మాత్రం మనసు చాలా బాధగా ఉంది. కానీ నా పిల్లలను చూస్తే మాత్రం వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఎప్పట్లాగే హాయిగా ఆడుకుంటున్నారు, నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వులు చూస్తుంటే నా టెన్షన్ అంతా కాసేపు మర్చిపోతున్నాను. మన పెద్దవాళ్లకు ఏదైనా కష్టం వస్తే పిల్లలకి అర్థం కాకపోవచ్చు. కానీ వాళ్ళు చిన్న చిన్న నవ్వులు మాత్రం మనకి ఎంత పెద్ద ధైర్యాన్ని ఇస్తాయో అప్పుడే తెలుస్తుంది. జీవితంలోనూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. రేపు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం సాధించాలి అని అనుకుంటాం. కానీ ఒక్కసారిగా ఒక పరిస్థితి వస్తే మన ప్లాన్స్ అన్నీ పక్కన పెట్టి అంతా మంచిగా జరగాలని మాత్రమే దేవుణ్ణి అయితే పదే పదే కోరుకుంటూ ఉంటాం. ఈరోజు నాకు కూడా అదే పరిస్థితి. ఏమీ పెద్దగా ఆలోచించలేకపోతున్నా. దేవుడు అంతా మంచిగా చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. నా పిల్లలు నా పక్కన ఇలా నవ్వుతూ ఆడుకుంటుంటే వాళ్ళ కోసం నేను ఎప్పుడు ధైర్యంగా ఉండాలని అనిపిస్తుంది. వాళ్ళకి అమ్మ నవ్వుతూ కనిపించాలి, అమ్మ భయపడవద్దు, అమ్మ ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండాలని వాళ్ళైతే అనుకుంటారు. హాస్పిటల్కి రావాల్సిన రోజు కాబట్టి కొంచెం బాధగా ఉంది. కానీ నా పిల్లల నవ్వులు మాత్రం ఈ కష్టమైన రోజులో నాకు చిన్న వెలుగులా అనిపించింది. ఏం జరిగినా రేపు మన మంచికే అని అనుకుంటున్నా. మా కుటుంబానికి అంత మంచిగా జరగాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా కోసం ఒక్కసారి దేవుని ప్రార్థించండి. అంత మంచిగా జరగాలని కోరుకోండి. పిల్లలు ఆటలో పడితే వాళ్ళకి టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఒక ఆట అయిపోయిందంటే ఇంకో ఆట మొదలు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని ఒకరినొకరు పట్టించుకోరు. నవ్వుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. ఒకరు గెలిస్తే మిగతా వాళ్ళు మళ్ళీ గెలవాలని పట్టుదలగా ఆడుతున్నారు. మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చిన ఇద్దరు పిల్లలు మాత్రం చాలా ఆనందంగా అయితే ఆడుకుంటున్నారు. ఇంకా పైన అయితే ఫుల్ ఆటలు అయినాయి. ఇంకా కిందికి అయితే వచ్చేసినాం. కింద అయితే మళ్ళీ బండి దొక్కుకొని మళ్ళీ యుద్ధం అయితే స్టార్ట్ చేసిరు. పిల్లలు ఆటల్లో గెలిపోవటం కంటే ఆ సరదానే ముఖ్యం. వాళ్ళ నవ్వులు, అల్లరి, ఒకరినొకరు పిలుచుకుంటూ ఆడుకునే విధానం చూస్తుంటే బాల్యం ఎంత అందంగా ఉంటుందో అనిపిస్తుంది. ఆటల్లో మునిగిపోయిన పిల్లలకు చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు, పట్టించుకోరు. వాళ్ళ ప్రపంచం మొత్తం ఆటే. ఆ నవ్వులే ఆ చిన్న చిన్న సంతోషాలను ఇస్తుంది. పిల్లలు కలిసి సరదాగా ఆడుకుంటుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఒక ఆనందం. వాళ్ళ అల్లరి నవ్వులు చూస్తుంటే మనం కూడా కాసేపు పిల్లలం అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పరుగులు పెడుతూ ఒకరినొకరు పిలుచుకుంటూ నవ్వుకుంటూ ఆడుకున్న పిల్లల సందడి చూస్తుంటే ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం సందడిగా మారిపోయినట్టు అనిపించింది నాకైతే ఒక్కసారిగా. వాళ్ళకి ఈ ఆట చిన్నదే కావచ్చు, కానీ ఆ చిన్న ఆటల్లో వాళ్ళ ఆనందం మాత్రం చాలా పెద్దది. బాల్యంలో ఇలాంటి ఆటలు, ఇలాంటి నవ్వులు, ఇలాంటి అల్లరే తర్వాత జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకే పిల్లలు ఇలా కలిసి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళను చూస్తూ ఉండటం కూడా ఒక అద్భుతమైన అనుభూతే. వాళ్ళ ఆటలో ఉన్న ఆ అమాయకత్వం, వాళ్ళ నవ్వుల్లో ఉన్న ఆ స్వచ్ఛత నిజంగా చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. నాకైతే రెండు కళ్ళు అయితే సరిపోతలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.